నానా ఇవాళ ఏమైనా స్పెషల్ రెసిపీ చేస్తావా? అదే చెట్టు మామిడి చెట్టు. అయితే మీకు ఈరోజు మామిడికాయ తాటాకు చేప ఇగురు చేసి చూపిస్తాను, ఓకేనా? ఓకే. ఈ రెసిపీ కోసం ముందుగా ఈ తాటాకు చేప, దీన్ని రిబ్బన్ ఫిష్ అని కూడా అంటారండి, దీన్ని క్లీన్ చేసుకోవాలి. పొట్ట పైన ఉన్న పొలుసులు క్లీన్ చేసుకొని వేడి నీళ్ళల్లో శుభ్రంగా మకిలిపోయేంత వరకు కడిగి దాని తర్వాత ఒక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్ తో కడుక్కోవాలన్నమాట. ఇక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 7 నుండి 8 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాల గింజలు వేసేసుకొని చక్కగా వేపుకుందాం. ఈ ఆవాల గింజలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వెల్లుల్లి తురుమును వేసుకుందాం. ఒక 6 నుండి 7 వెల్లుల్లి రెబ్బల తురుము వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకుందాం. వెల్లుల్లి తురుము దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నిలువుగా స్లిట్ చేసి పెట్టుకున్న నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి చిటపట్లాడేంత వరకు దోరగా వేయించుకుందాం. ఈ పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న రిబ్బన్ ఫిష్, అదే తాటాకు చేప కరవాడు, దీనిని ఈ మిశ్రమంలో వేసేసుకుందామండి. చక్కగా ఆవాల గింజలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మధ్యలో ఈ రిబ్బన్ ఫిష్ దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపుకుందాం. ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్ని ఇష్టపడేవారు, పైగా సీ ఫుడ్ని ఎక్కువ ఇష్టపడేవారు ఈ ఒట్టి చేపల్ని చాలా ప్రియంగా ఇష్టంగా తింటారండి. ఇవి వేగేటప్పుడు వచ్చే వాసన చాలా మందికి నచ్చదు, కానీ ఎండు చేపలు తినే వాళ్ళకి మహా ఇష్టంగా ఉంటుంది. చేప అయితే వేగిపోయిందండి. ఇప్పుడైతే చిటికెడు పసుపు వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఈ టైప్ వంట చాలా పాతకాలపు వంట అండి, మా అమ్మమ్మ గారు చేసి పెట్టేవారు. సో ఇప్పుడైతే చేపలు వేగిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకుందాం. మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిని ఉంచుకొని ఇంకాస్త వేరుశనగ నూనె యాడ్ చేసుకుందాం. ఈసారి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ కాగిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరుగునైతే ఇందులో వేసేసుకుందాం. ఆనియన్ కూడా మంచిగా మగ్గి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేపుకుందాం. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే అండి, కానీ ఇగురు రుచిగా రావాలంటే కాస్త వెయిటింగ్ తప్పదు. మనం ఈ రెసిపీని రెగ్యులర్గా కాకుండా కాస్త స్పెషల్గా చేసుకుంటున్నామండి. చింతపండు బదులు మనం ఇక్కడ మామిడికాయ ముక్కల్ని యూజ్ చేస్తున్నాం. సో కూరకు సరిపడా పులుపు ఈ మామిడికాయల నుంచి అండ్ మనం వేయబోయే టొమాటోల నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక 4 నుండి 5 మామిడికాయ ముక్కల్ని వేసేసుకొని ఈ ఆనియన్ మిశ్రమంలోనే మామిడికాయ ముక్కలు మెత్తబడేంత వరకు చక్కగా కలుపుకోవాలి. దాని తర్వాత టొమాటోని కూడా వేసేసుకుందాం. ఒక 2 టొమాటో మీడియం సైజ్ అయితే సరిపోతుందండి. ఈ టొమాటోని సన్నగా చాప్ చేసుకుంటే కూరలో ఈజీగా ఎగిరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం చేయబోయేది ఎండు చేప, కోడిగుడ్డు, మామిడికాయ ఇగురు కాబట్టి ఇవన్నీ కూడా సరి సమానంగా సమపాళ్లలో కలిసిపోవాలి, మంచిగా మగ్గాలి. ఈ టైంలో కాస్త ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి సరిపోతుందండి. దాని తర్వాత కాస్త జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. దాంతోపాటు కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఈ పౌడర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని కూరకి యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ టైంలో వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇక కరివేపాకు వేసుకున్న తర్వాత రుచికి సరిపడే కారం, మేమైతే బాగా ఎక్కువ తింటాం కాబట్టి పెద్ద స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారపొడి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పొడులు, ఈ మిశ్రమము అన్నీ చక్కగా ఈవెన్గా కలిసేలా మంచిగా కలుపుకుందాం. ఒక 2 నుండి 3 నిమిషాలు కలుపుకుందాం అండి. మామిడికాయ లైట్గా మెత్తబడడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ టైంలో ఆల్రెడీ బాయిల్ చేసుకొని వలిచి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకుందామండి. నేనైతే 6 వేస్తున్నాను, ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు మీకు సరిపడినన్ని కోడిగుడ్లు యాడ్ చేసుకోండి. కరవాడు కోడిగుడ్డు యాడ్ అయితే ఆ ఫ్లేవరే అద్భుతంగా ఉంటుందండి. పైగా కోడిగుడ్డుకి నిలువుగా చీలికలు పెట్టుకొని వేసుకోండి. మసాలా ఇగురు నీట్గా కోడిగుడ్డు లోపలంతా పట్టేస్తుంది. అప్పుడు ఎగ్ కూడా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో కూరకి సరిపడా నీరు అలాగని బిందెలు కుమ్మరించేయకండోయ్. ఇది ఇగురు కాబట్టి చాలా లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 గ్లాస్ నుండి 3/4 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మన కూర కన్సిస్టెన్సీని బట్టి మనం యాడ్ చేసుకుందాం వాటర్. ఇప్పుడైతే ఒక 3 నుండి 4 నిమిషాలు మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకుందాం.
చూసారా, మెల్లగా ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయింది. బాగా కూర కూడా ఉడుకుతుంది అనమాట. ఇంకొకసారి కలుపుకొని మరో 2-3 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అండ్ మీ విలువైన కమెంట్స్ని కూడా యాడ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా నుంచి వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక ఇప్పుడైతే చక్కగా మన కోడిగుడ్లన్నీ కూడాను మగ్గిపోయాయి, కూర కూడా మగ్గిపోయింది చక్కగా. ఇక ఈ టైంలో మనం ముందే దోరగా వేయించుకొని సపరేట్ చేసి పెట్టుకున్న చేప పచ్చిమిర్చిని దీనికి యాడ్ చేసేసుకొని చేప విరగకుండా సుతారంగా లైట్గా కలియబెట్టుకోవాలన్నమాట. ఆహా, ఈ కోడిగుడ్డు మామిడికాయకి ఒట్టి చేప తగలంగానే రూమ్ అంతా గుబాళించిపోయే అరోమా అండి. ఏమన్నా ఉందా అసలు? నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఈ మామిడికాయ, కోడిగుడ్డు, ఒట్టి చేప 3 కలిసిపోయి సూపర్గా ఉంది. ఈ టైంలో నేనైతే ఉప్పు రుచి చూసానండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక 2 నిమిషాలు మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మన కూర అయితే అయిపోవచ్చిందండి. ఇక ఈ టైంలో చివరిగా లైట్గా ఫిష్ మసాలా ఒక 1/2 స్పూన్ చల్లేసుకొని కాస్త కొత్తిమీర తురుమును కూడా చల్లేసుకుందాం. ఈ టైంలో మనము ఫిష్ మసాలా, కొత్తిమీర తురుము వేసుకోవడం వల్ల కూరకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. ఈ రెసిపీ చాలా మంది సెలబ్రిటీ స్పెషల్ కూడానండి. ఎంతో మంది ఇష్టంగా వాళ్ళ కుక్స్తో, చెఫ్స్తో చేయించుకొని మరీ తింటూ ఉంటారు. ఓల్డ్ వంటకాల మజాకా. వారే వాహ్, కోడిగుడ్డు, ఒట్టి చేప, మామిడికాయ కూర అయితే కుత్తలాడిపోతుంది కదా. చూస్తుంటేనే నోట్లో లలాజల మురిపోతుందబ్బా. సో ఫైనల్లీ మన ఎండు చేప, మామిడికాయ, కోడిగుడ్డు ఇగురు అయితే అయిపోయిందండి. ఇక సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందాం. స్టవ్ కట్టేసి నేనైతే కూరని సపరేట్ చేసుకుంటున్నానండి. భోంచేయాలి కదా, ఇందాకటి నుంచి ఆకలి తెగ దంచేస్తోంది. బై ద బై, మీరు మాత్రం ఇలాంటి వెరైటీ వంటకాలని, పాతకాలం వంటలని, కొత్త రెసిపీస్ని చూడాలనుకుంటే నాకైతే ఒక కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా కుక్ చేయడానికి ట్రై చేస్తాను. పాపం మా పిల్లలు కూడా చాలాసేపు వెయిట్ చేశారండి. రెసిపీ అయ్యేంత వరకు ఆకలి వేస్తున్నా కూడా అలాగే వెయిట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ డిష్ ఇది. చూసారు కదా మా పాప ఎక్స్ప్రెషన్. అది కర్రీ మాత్రం అదిరిపోయిందండి. వేడి రైస్లోకి కుమ్మేశారు మా పిల్లలైతే. ఇక ఇప్పుడు నా టర్న్. టేస్ట్ చూసి రివ్యూ చెప్పేస్తాను. ఇప్పుడు ఆ వేడి అన్నంలోకి కాస్త ఇగురు, కాస్త మామిడికాయ, అలాగే ఓ ఒట్టి చేప ముక్క తగిలించి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కోడిగుడ్డు ఏం పాపం చేసింది. సో కోడిగుడ్డును కూడా తుంచి ఓ ముక్క పెట్టేసుకొని మంచి సాలిడ్గా ఓ ముద్ద ఫిక్స్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడైతే అలా ముద్దని నోట్లో పెట్టుకుంటే ఉంది. వరే వాహ్, ఇది కదా ఒట్టి చేప, మామిడికాయ, కోడిగుడ్డు కూర. మరి సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.